జాతీయ గీతం మనకు ఉంది, రాష్ట్ర గీతం కూడా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది ముందు అన్న చర్చ వస్తోంది. దానికి కొన్ని రాష్ట్రాల్లో అనుసరించే విధానం బట్టి, ముఖ్యంగా తమిళనాడు విషయం తీసుకుంటే వారు అసెంబ్లీ సమావేశాలలో అయినా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో అయినా ముందు రాష్ట్ర గీతం ఆలపించిన మీదటనే జాతీయ గీతం అని అమలు చేస్తున్నారు. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే చేస్తే వరుసగా 2 బడ్జెట్ సెషన్లకు ఆనాడు గవర్నర్గా ఉన్న రవి బాయ్కాట్ చేసి వెళ్లిన సందర్భం ఉంది. ఇక విజయ్ సీఎం అయిన తర్వాత ప్రమాణం సందర్భంగా జాతీయ గీతం ముందు ఆలపించారు, తర్వాత రాష్ట్ర గీతం ఆలపించారు. దాంతో దాని మీద విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఏది ముందు ఏది తర్వాత అన్న దాని మీద ఫలానాదే తప్పనిసరి అని గైడ్ లైన్స్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మార్గదర్శకాలు తాజాగా విడుదల చేసింది. ఇక దేశంలోని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యక్రమాలలో గీతాల ఆలాపన క్రమాన్ని కేంద్రం సూచించింది. ముందు జాతీయ గీతంగా జనగణమన ఆలపించాలని, తరువాత జాతీయ గేయం అయిన వందే మాత్రం ఆలపించాలని, రాష్ట్ర గీతం ఆ తరువాత వరుసలో ఉండాలని దిశానిర్దేశం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడిన పంపించింది. ప్రతి అధికార కార్యక్రమాలలో జాతీయ చిహ్నాలు, వాటి గౌరవాన్ని కాపాడడం, ఏకరూపతను పాటించడం కోసం ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని కోరింది. ఈ ఉత్తర్వుల్లో ఇప్పటికే ఉన్న ఆదేశాలని కూడా మరోసారి రిపీట్ చేస్తూ తాజాగా గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇక జాతీయ గీతం ఆలపించే సందర్భంలో ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిలబడి అటెన్షన్లో ఉండాలని పేర్కొంది. అదే న్యూస్, రీల్స్ లేదా డాక్యుమెంట్స్ ప్రదర్శన సమయంలో జాతీయ గీతం వస్తే అప్పుడు నిలబడాల్సిన అవసరం లేదని, కానీ నిశ్శబ్దం పాటించాలని సూచించింది. ఇది ఎప్పటి నుంచో నిబంధనలుగా ఉన్నా మరోమారు గుర్తు చేస్తూ గైడ్ లైన్స్ ని తాజాగా పేర్కొంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.